Good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. In that, today's topic is diesel power plant introduction to. The outline of my presentation is classifications of internal combustion engine, working principle of four-stroke diesel engine, working principle of two-stroke diesel engine. So classifications of IC engines, that is internal combustion engines. There are several different classifications of internal combustion engines. In that, first one is according to the cycle of operations. So according to the cycle of operations, there are two types. That is, first one is two-stroke engines and second one is four-stroke engine. So two-stroke two-stroke engine means it has two piston movements over one revolution for each cycle. So that is called as a two-stroke engines. So coming to four-stroke engines, in the cycle, it has four strokes in the piston and two revolutions of the crankshaft. Thus, one power cycle is obtained for the two revolutions. అంటే మనకి ఇప్పుడు ఫోర్ స్ట్రోక్ ఇంజన్స్ లో వచ్చేటప్పటికండి ఫోర్ స్ట్రోక్స్ ఉంటాయండి, టూ రెవల్యూషన్స్ ఉంటాయి అండ్ వన్ పవర్ స్ట్రోక్ ఉంటుంది. సో ఈ వన్ పవర్ స్ట్రోక్ అండ్ టూ రెవల్యూషన్స్ వల్ల క్రాంక్ షాఫ్ట్ అనేది మూమెంట్ జరుగుతుందండి. సో ఈ టర్నింగ్ మూమెంట్ అనేది మనకి యూనిఫామ్ గా ఉండదు. సో ఫ్లై వీల్ అనేది కంపల్సరీ మనకి ఫోర్ స్ట్రోక్ ఇంజన్ లో కావాలండి. Next one is second type is according to the cycle of combustion. So according to the cycle of combustion, there are three types. So first one is Otto cycle. Second one is diesel cycle engine. Third one is dual combustion or semi-diesel cycle engine. In first one and the Otto cycle engine. So ఆటో సైకిల్ ఇంజిన్స్ లో వచ్చేటప్పటికండి కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది అటైన్ అవుతుందండి. ఈ ఆటో సైకిల్ ఇంజిన్స్ వచ్చేటప్పటికి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్ ఆర్ గ్యాసోలిన్ ఇంజిన్స్ లో ఎక్కువగా మనం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఈస్ డీజిల్ సైకిల్ ఇంజిన్. సో డీజిల్ సైకిల్ ఇంజిన్స్ లో వచ్చేటప్పటికి కంబషన్ ప్రాసెస్ అనేది హీట్ ఎడిషన్ టు ద ఇంజిన్ ఆర్ ద డీజిల్ సైకిల్ అని కూడా అంటామండి. సో ఇక్కడ మనకి డీజిల్ సైకిల్ ఇంజిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్, సిఐ ఇంజిన్స్ అని కూడా అంటామండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ డ్యూయల్ కంబషన్ ఆర్ సెమీ డీజిల్ ఇంజిన్స్. సో డ్యూయల్ కంబషన్స్ వచ్చేటప్పటికండి కాంబినేషన్స్ ఆఫ్ బోత్ ఆటో సైకిల్ అండ్ డీజిల్ సైకిల్. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈస్ అకార్డింగ్ టు ద అరేంజ్మెంట్ ఆఫ్ ద సిలిండర్. సో సిలిండర్స్ యొక్క అరేంజ్మెంట్స్ ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి జనరల్ గా సిలిండర్ అరేంజ్మెంట్ వచ్చేటప్పటికి సింగిల్ సిలిండర్స్ ఉండొచ్చు, మల్టీ సిలిండర్స్ ఉండొచ్చు అండి. సో సింగిల్ సిలిండర్ వచ్చేటప్పటికి మనకి ఐదర్ హారిజంటల్ ఆర్ వర్టికల్ డైరెక్షన్స్ లో ఉంటాయండి. అదే మల్టీ సిలిండర్ కన్సిడర్ చేసుకుంటే మనకి సిలిండర్ అరేంజ్మెంట్ అనేది రో సిలిండర్స్ ఆర్ బ్యాంక్ సిలిండర్స్ అంటారండి. ఓకేనా. సో ఇవి కాకుండా మనకి ఇన్లైన్ ఇంజన్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో ఇన్లైన్ ఇంజన్స్ లో వచ్చేటప్పటికి వన్ సిలిండర్ బ్యాంక్ అనేది ఉంటుందండి. అంటే సెంటర్ లైన్ లో క్రాంక్ షాఫ్ట్ అనేది ప్లెయిన్ యాక్సిస్ కి ఇంజన్ సిలిండర్స్ కి ప్యారలల్ గా ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఇన్లైన్ ఇంజన్స్ లో సిలిండర్స్ లో లీనియర్ గా ఉండి పవర్ ట్రాన్స్మిట్ అనేది సింగిల్ క్రాంక్ షాఫ్ట్ లో అనేది జరుగుతుందండి. ఓకేనా. సో మనకి మల్టీ సిలిండర్స్ కి వచ్చేటప్పటికండి 4 or 6 సిలిండర్స్ ఉంటాయండి. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ అండి. మల్టీ హారిజంటల్ సిలిండర్, వర్టికల్ సిలిండర్, బి టైప్ సిలిండర్, రేడియల్ ఇంజన్స్. సో హారిజంటల్ ఇంజన్స్ వచ్చేటప్పటికి మనకి డైరెక్షన్స్ ని బేస్ చేసుకొని హారిజంటల్ గా ఉంటే హారిజంటల్ సిలిండర్స్ అండి. అండ్ ఇంజన్స్ అనేది వర్టికల్ డైరెక్షన్స్ లో ఉంటే వర్టికల్ ఇంజన్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వి టైప్ అండి. సో వి టైప్ ఇంజన్స్ వచ్చేటప్పటికి మనకి జనరల్ గా 2 బ్యాంక్స్ ఆఫ్ సిలిండర్స్ అంటే 2 లైన్ ఇంజన్స్ అనేవి ఉంటాయండి. ఈ లైన్ ఇంజన్స్ అనేది యాంగిల్ అనేది ఇంక్లైన్ పొజిషన్ లో ఉంటుంది. వన్ క్రాంక్ షాఫ్ట్ అనేది ఉంటుందండి. ఈ వి ఇంజిన్స్ అనేది మనం ఎక్కువగా హై పవర్డ్ ఆటోమొబైల్స్ లో యూస్ చేస్తామండి. ఈ వి ఇంజిన్స్ లో జనరల్ గా 8 సిలిండర్స్ వరకు మనకు ఉంటాయండి. సో 4 ఇన్లైన్ సిలిండర్స్ అనేవి మాక్సిమం ఉంటాయి. సో వి ఇంజిన్స్ లో మోర్ దాన్ 6 ఇంజిన్స్ నుంచి 8 ఇంజిన్స్ వరకు ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రేడియల్ ఇంజిన్స్ అండి. సో రేడియల్ ఇంజిన్స్ లో వచ్చేటప్పటికి మోర్ దాన్ 1 సిలిండర్స్ అనేవి రోస్ లో ఉంటాయండి రేడియల్ ఇంజిన్స్.
ఈ రోస్ మధ్య అంటే ఇంజిన్ సిలిండర్స్ మధ్య స్పేస్ కూడా వచ్చేటప్పటికి మనకి ఈక్వల్ గా ఉంటాయండి. ఈ రేడియల్ యాక్సిస్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పటికి ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ లో ఎక్కువగా యూస్ చేస్తాము. సో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పటికి రేడియల్లో 3, 5, 7, 9 సిలిండర్స్ అనేవి యూస్ చేస్తామండి. సో మనకి ఆడ్ నెంబర్స్ ఆఫ్ సిలిండర్స్ అనేవి ఎక్కువగా పాయింట్ ఆఫ్ బ్లాకింగ్ అనేది యూస్ చేస్తాము. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈస్ అకార్డింగ్ టు దేర్ యూస్. సో యూజర్స్ ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఇంజన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి స్టేషనరీ ఇంజన్స్. ఓకే, స్టేషనరీ ఇంజన్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడ మూవ్ అవుదండి, కాన్స్టెంట్ ప్లేస్ లోనే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పోర్టబుల్ ఇంజన్స్. సో పోర్టబుల్ ఇంజన్స్ అనేది మనకి ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మెరైన్ ఇంజన్స్ అండి. సో మెరైన్ అప్లికేషన్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేసేది మెరైన్ ఇంజన్స్. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజన్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా వెహికల్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఆటోమొబైల్స్ అండి. నెక్స్ట్ ఏరో ఇంజన్స్ వచ్చేటప్పటికి ఏరోప్లేన్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఏరో ఇంజన్స్ అండి. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు ద ఫ్యూయల్ ఎంప్లాయ్. సో ఫ్యూయల్ ఎంప్లాయ్ ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ ఈస్ ఆయిల్ ఇంజన్ అండి. సో ఇక్కడ ఆయిల్ ఇంజన్స్ లో వచ్చేటప్పటికి మనకి ఏదైనా ఆయిల్ అనేది కన్సిడర్ చేసుకుంటారండి. నెక్స్ట్ పెట్రోల్ ఇంజిన్. సో పెట్రోల్ ఇంజన్స్ లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇంజన్స్ లో మనకి డిఫరెంట్ గ్యాసెస్ యూస్ చేస్తామండి. సో గ్యాసెస్ వచ్చేటప్పటికి న్యాచురల్ గ్యాస్, మిథైన్, ఎల్పిజి సిలిండర్స్, ఆల్కహాల్, ఇథైల్, మిథైల్ సిలిండర్స్ అనేవి యూస్ చేస్తారండి. నెక్స్ట్ గ్యాసోహాల్ అనే సిలిండర్ కూడా, గ్యాసోహాల్ అనే గ్యాస్ కూడా యూస్ చేస్తామండి. సో ఈ గ్యాస్ లో 90% ఆఫ్ గ్యాసోలిన్ అండ్ 10% ఆఫ్ ఆల్కహాల్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్ అండి. సో ఇగ్నిషన్ ని బేస్ చేసుకొని మనకి కంబషన్ ప్రాసెస్ లో ఇగ్నిషన్ ని బేస్ చేసుకొని మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి స్పార్క్ ఇగ్నిషన్, ఎస్ఐ ఇంజన్స్ అంటామండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కంప్రెషన్ ఇంజన్స్, సిఐ ఇంజన్స్ అంటామండి. సో ఫస్ట్ వన్ స్పార్క్ ఇగ్నిషన్ ఉంది కదండి. సో స్పార్క్ ఇగ్నిషన్ వచ్చేటప్పటికి మనకి స్పార్క్ ప్లగ్ అనేది హై వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది 2 ఎలక్ట్రోడ్స్ మధ్య ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంబషన్ ప్రాసెస్ ఛాంబర్ లో జరిగితే మనకి ప్లగ్ అనేది సరౌండ్ అవుతుందండి. సో దాని వల్ల మనకి స్పార్క్ ఇగ్నిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కంప్రెషన్ ఇగ్నిషన్ అండి. సో కంప్రెషన్ ఇగ్నిషన్ వచ్చేటప్పటికి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది సెల్ఫ్ ఇగ్నిట్ అవుతుందండి. సో దాని వల్ల మనకి హై టెంపరేచర్ ఆఫ్ కంబషన్ ఛాంబర్ వల్ల హై కంప్రెషన్ అనేది అక్కర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ద స్పీడ్ ఆఫ్ ద ఇంజన్స్. సో స్పీడ్ ఆఫ్ ద ఇంజన్స్ ని బేస్ చేసుకొని మనకి టోటల్ గా ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లో స్పీడ్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి మీడియం స్పీడ్ అండి, థర్డ్ వన్ వచ్చేటప్పటికి హై స్పీడ్ అండి. సో ఇక్కడ మనకి ఇంజన్ యొక్క స్పీడ్ ని వేరీ చేసుకుంటే ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ద ఎయిర్ ఇన్లెట్ ప్రాసెస్. సో ఎయిర్ ఇన్లెట్ ప్రాసెస్ ని బేస్ చేసుకొని మనకి టోటల్ గా 4 టైప్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి న్యాచురల్లీ ఆస్పిరైడ్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి టర్బో సూపర్ చార్జర్ అండి, థర్డ్ వన్ టర్బో చార్జర్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి క్రాంక్ కేస్ కంప్రెషన్ అండి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి న్యాచురల్లీ ఇన్స్పైర్డ్ వచ్చేటప్పటికి ఇన్లెట్ ఆఫ్ ఎయిర్ ప్రెషర్ బూట్ సిస్టమ్ అనేది దీంట్లో ఉండదండి. నెక్స్ట్ సూపర్ చార్జర్ అండి. సూపర్ చార్జర్ లో ఇన్లెట్ ఎయిర్ ప్రెషర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందండి. కంప్రెషన్ అనేది ఇంజిన్ యొక్క డ్రైవ్ షాఫ్ట్, క్రాంక్ షాఫ్ట్ ని బేస్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టర్బో చార్జర్ అండి. సో ఇంటెక్ ఎయిర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. దేన్ని బేస్ చేసుకొని టర్బైన్ కంప్రెసర్ అనేది ఇంజిన్ ని డ్రైవర్ బేస్ చేసుకొని ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని బేస్ చేసుకొని ఇంటెక్ ఎయిర్ ప్రెషర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్రాంక్ కేస్ కంప్రెసర్ అండి. సో మనకి 2 స్ట్రోక్ సైకిల్ ఇంజన్స్ లో ఎక్కువగా మనకి యూజ్ చేసేది క్రాంక్ కేస్ కంప్రెసర్ అండి. సో ఈ క్రాంక్ కేస్ లో మనకి ఇన్లెట్ ఎయిర్ కంప్రెసర్ అనేది యూస్ అవుతుందండి. సో ఇక్కడ మనకి మాక్సిమం యూస్ చేసేది 2 స్ట్రోక్స్ లోనే ఎక్కువగా క్రాంక్ కేస్ కంప్రెసర్ అనేది యూస్ చేస్తారండి. నెక్స్ట్ అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ కూలింగ్ అండి. సో కూలింగ్ మెథడ్ ని బేస్ చేసుకొని మీకు 2 టైప్స్ అండి, ఎయిర్ కూల్డ్ అండ్ వాటర్ కూల్డ్. సో మనకి ఇంజిన్ అనేది కంప్రెస్ జరుగుతున్నప్పుడు హై టెంపరేచర్ అనేది ఉంటుందండి, 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమో. సో అక్కడ మనకి ఇంజిన్ ని కూల్ చేసుకోవడం కోసం ఎయిర్ ని యూజ్ చేసుకుంటే, అంటే ఫిన్స్ ని యూజ్ చేసుకొని ఎయిర్ ద్వారా మనం కూల్ చేసుకుంటే దాన్ని ఎయిర్ కూల్ అంటారండి. అదే మనం వాటర్ జాకెట్స్ ని యూజ్ చేసుకొని, ఓకే, వాటర్ జాకెట్స్ ని యూజ్ చేసుకొని కూల్ చేసుకుంటే వాటర్ కూల్డ్ ఇంజన్స్ అంటామండి.
అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అండి. నెంబర్ ఆఫ్ సిలిండర్ ని బేస్ చేసుకొని మనకి 2 సిలిండర్స్ అండి, 2 టైప్స్ అండి, సింగిల్ సిలిండర్ అండ్ మల్టీ సిలిండర్. సో సింగిల్ సిలిండర్కి వచ్చేటప్పటికి ఒక సిలిండర్ ఇంజిన్ లోపల ఒక సిలిండర్ ఉంటే దాన్ని సింగిల్ సిలిండర్ అంటామండి. సో మల్టీ సిలిండర్ అంటే మోర్ దాన్ 1 సిలిండర్ కానీ ఉంటే దాన్ని మల్టీ సిలిండర్ అంటామండి. నెక్స్ట్ అకార్డింగ్ టు ద వాల్వ్స్ యూస్. సో మనకి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ దగ్గర ఇన్లెట్ వాల్వ్స్ అనేవి ఉంటాయి కదండి. సో వాల్వ్స్ ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అనేవి ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ వాల్వ్ ఇంజన్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టీ హెడ్ వాల్వ్ ఇంజన్, నెక్స్ట్ వన్ ఎల్ హెడ్ వాల్వ్ ఇంజన్, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎఫ్ హెడ్ వాల్వ్ ఇంజన్స్ అండి. సో అంటే వాల్వ్స్ ని బేస్ చేసుకొని మనకి ఇవి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. సో దీస్ ఆర్ ద వేరియస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అండి. నెక్స్ట్ టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐసీ ఇంజన్స్. మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లో కొన్ని టర్మ్స్ ఉంటాయండి. ఆ టర్మ్స్ ఏంటనేది ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బోర్ అండి. సో bore is defined as inside diameter of the cylinder. సో సిలిండర్ డయామీటర్ సిలిండర్ లోపల ఉన్న డయామీటర్ ని మనం బోర్ అంటామండి. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రోక్, ద లీనియర్ డిస్టెన్స్ అలాంగ్ ద సిలిండర్ యాక్సిస్ బిట్వీన్ ద 2 లిమిటింగ్ పొజిషన్స్. సో ఏదైనా ఒక 2 లిమిటింగ్ పొజిషన్స్ మధ్యలో మనకి పిస్టన్ అనేది లీనియర్ గా మూవ్ అయితే దాన్ని మనం స్ట్రోక్ అంటామండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డెడ్ సెంటర్స్ అండి. సో డెడ్ సెంటర్స్ వచ్చేటప్పటికి మనకి హారిజెంటల్ బేస్ చేసుకొని వర్టికల్ యాక్సెస్ ని బేస్ చేసుకొని 2 ఉన్నాయండి. సో ఇప్పుడు వర్టికల్ యాక్సెస్ ని బేస్ చేసుకుంటే 2 టైప్స్ ఆఫ్ డెడ్ సెంటర్స్ అండి, టాప్ డెడ్ సెంటర్ అండ్ బాటమ్ డెడ్ సెంటర్ అండి. అదే హారిజెంటల్ అయితే వచ్చేటప్పటికి ఇన్నర్ డెడ్ సెంటర్ అండ్ అవుటర్ డెడ్ సెంటర్ అంటారు. సో అసలు డెడ్ సెంటర్స్ ఏంటంటే టాప్ మోస్ట్ పొజిషన్స్ నుంచి ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్స్ కి మూవ్ అయితే దాన్ని డెడ్ సెంటర్స్ అంటారండి. సో దీంట్లో టాప్ డెడ్ సెంటర్స్ వచ్చేటప్పటికి టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ పిస్టన్ టువర్డ్స్ కవర్ ఎండ్ ఆఫ్ ద సిలిండర్. అంటే మనకి టాప్ అంటే పిస్టన్ సిలిండర్ లోపల టాప్ పొజిషన్ లో ఉంటే దాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటారండి. బాటమ్ డెడ్ సెంటర్ వచ్చేటప్పటికి బీడీసీ తోటి రిప్రజెంట్ చేస్తారు. లోయెస్ట్ పొజిషన్ ఆఫ్ ద పిస్టన్ టువర్డ్ ద క్రాంక్ ఎండ్ ఆఫ్ ద సిలిండర్. అంటే పిస్టన్ అనేది సిలిండర్ లోపల పిస్టన్ అనేది లోయెస్ట్ పొజిషన్ లో ఉంటే కిందన ఉంటే దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటామండి. ఈ రెండు వచ్చేటప్పటికి వర్టికల్ యాక్సిస్ అండి. అదే హారిజెంటల్ యాక్సిస్ కన్సిడర్ చేసుకుంటే ఇన్నర్ డెడ్ సెంటర్ ఐడిసి అంటాం. సో ఇన్నర్ డెడ్ సెంటర్ వచ్చేటప్పటికి మనకి హారిజెంటల్ యాక్సిస్ లోపల ఉంటే దాన్ని అంటే సిలిండర్ కి ఆల్మోస్ట్ ఉంటే దాన్ని ఇన్నర్ డెడ్ సెంటర్ అంటామండి. అవుటర్ డెడ్ సెంటర్ వచ్చేటప్పటికి ఫార్ అవే ఫ్రమ్ ద పిస్టన్ కన్సిడర్ చేసుకుంటే outer dead center అంటామండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లియరెన్స్ వాల్యూమ్, ద వాల్యూమ్ కంటైన్డ్ ఇన్ ద సిలిండర్ అబౌవ్ ద టాప్ ఆఫ్ ద పిస్టన్ వేర్ ద పిస్టన్ ఈజ్ ఎట్ టీడీసీ. సో మనకి ఒక సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది టాప్ మోస్ట్ పొజిషన్ అంటే టీడీసీ దగ్గరకు ఉన్న ద స్పేస్ ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటామండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వెప్ట్ వాల్యూమ్, ద వాల్యూమ్ స్వెప్ట్ త్రూ ద పిస్టన్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. సో మనకి సిలిండర్ లోపల పిస్టన్ అనేది వర్టికల్ సిలిండర్స్ అయితే టీడీసీ నుంచి బీడీసీ వరకు మూవ్ అయితే ఎంత వాల్యూమ్ అయితే అది ఆక్యుపై చేస్తుందో దాన్ని స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. సో క్లియరెన్స్ వాల్యూమ్ ని వీసీ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తామండి, స్వెప్ట్ వాల్యూమ్ ని విఎస్ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో టీడీసీ టు బీడీసీ అన్నారు కాబట్టి మనకి వర్టికల్ సిలిండర్ అండి. అదే హారిజెంటల్ సిలిండర్ కన్సిడర్ చేసుకుంటే ఇన్నర్ డెడ్ సెంటర్ టు అవుటర్ డెడ్ సెంటర్ ని మూవ్ అయితే పిస్టన్ ఆ వాల్యూమ్ ఆక్యుపై చేసేదాన్ని స్వెప్ట్ వాల్యూమ్ అంటామండి. సో టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు స్వెప్ట్ వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్. సో సిలిండర్ లోపల ఉన్న టోటల్ వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అండి స్వెప్ట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ టీడీసీ టు బీడీసీ ఆర్ ఐడీసీ టు బీడీసీ మూవ్ అయ్యే వాల్యూమ్ ని నెక్స్ట్ వాల్యూమ్ కంటైన్ ఎట్ టీడీసీ దగ్గర ఉన్న వాల్యూమ్ ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. సో ఈ రెండింటి యొక్క సమ్మేషన్ ని టోటల్ వాల్యూమ్ వి తోటి రిప్రజెంట్ చేస్తాం. సో వి ఈజ్ ఈక్వల్ టు విఎస్ ప్లస్ విసి అండి. నెక్స్ట్ కంప్రెషన్ రేషియో. So compression ratio is defined as ratio of total cylindrical volume to the clearance volume. So compression ratio వచ్చేటప్పటికి R అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ V టు ద క్లియరెన్స్ వాల్యూమ్. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి, VS ప్లస్ VC బై VC. ఓకేనండి. సో మనం పెట్రోల్ ఇంజిన్స్ ని కన్సిడర్ చేసుకుంటే కంప్రెషన్ రేషియో వచ్చేటప్పటికి ఎయిర్ టు ఫ్యూయల్ మిక్చర్ 5:1 to 9:1 ఉంటుందండి. అదే మనం డీజిల్ ఇంజిన్స్ ని కన్సిడర్ చేసుకుంటే 14:1 to 22:1 ఎయిర్ టు ఫ్యూయల్ మిక్చర్ అనేది ఉంటుందండి. సో దీస్ ఆర్ ద వేరియస్ టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐసీ ఇంజిన్స్. నెక్స్ట్
డీజిల్ ఇంజన్స్ అండి. సో డీజిల్ ఇంజన్స్ ఈజ్ ఏ కంబషన్ ప్రాసెస్ ఆఫ్ ఎ రెసిప్రొకేటింగ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. సో డీజిల్ ఇంజన్స్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ కంబషన్స్ అంటే ఐసీ ఇంజన్స్ లోపల రెసిప్రొకేటింగ్ ప్రాసెస్ ని యూజ్ చేసుకుని మన డీజిల్ ఇంజన్ అనేది రన్ అవుతుందండి. ఇన్ దట్ ఫ్యూయల్ ఈజ్ ఇగ్నైటెడ్ బై ద హీట్ జనరేటెడ్ డ్యూరింగ్ ద కంప్రెషన్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద కంప్రెషన్ ఛాంబర్ ఇన్ టు విచ్ ద ఫ్యూయల్ ఈజ్ దెన్ ఇంజెక్టెడ్. సో ఇక్కడ మనకి ఇగ్నిషన్ ప్రాసెస్ అనేది హీట్ జనరేషన్ కంప్రెషన్ లో ఆఫ్ ఎయిర్ లో ఎప్పుడు జరుగుతుందంటే కంబషన్ ఛాంబర్ లోపల ఫ్యూయల్ అనేది మనకి ఇగ్నిషన్ అనేది జరిగిన ఎయిర్ అనేది ఫ్యూయల్ అనేది ఇగ్నేట్ జరిగిన తర్వాత కంప్రెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో దిస్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇగ్నిషన్ ఆఫ్ ఫ్యూయల్ ఎయిర్ మిక్స్చర్ విత్ ఎ స్పార్క్ ప్లగ్ ఇన్ అన్ ఆటో ఇంజిన్. సో మనకి ఫ్యూయల్ ఎయిర్ మిక్స్చర్ ఆటో ఇంజన్స్ కి ఇగ్నిషన్ ప్రాసెస్ అనేది ఇంజెక్షన్ ప్రాసెస్ కి కంప్లీట్ ఆపోజిట్ అండి. సో డీజిల్ ఇంజన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్, ఆటోమొబైల్స్, పవర్ జనరేషన్, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అండ్ బోత్ సర్ఫేస్ షిప్స్ అండ్ సబ్మెరైన్స్. సో డీజిల్ ఇంజన్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే అండి మన ఎయిర్ క్రాఫ్ట్స్ లో యూజ్ చేస్తాము, ఆటోమొబైల్స్ లో యూజ్ చేస్తాము, పవర్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాము, అలానే డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ గా అండ్ షిప్స్ బోత్ ఇన్ సర్ఫేస్ పైన అండ్ మెరైన్ సబ్మెరైన్స్ దగ్గర ఉన్న షిప్స్ కి మనం ఇంజన్స్ రన్ అవ్వాలి అంటే మనం డీజిల్ ఇంజన్స్ ని యూజ్ చేస్తామండి. డీజిల్ ఇంజన్స్ హ్యావ్ ద లోయెస్ట్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఆఫ్ ఎనీ లార్జ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఎంప్లాయింగ్ ఏ సింగిల్ సైకిల్. సో డీజిల్ ఇంజన్స్ లో లోయెస్ట్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కంబషన్ అనేది కన్సంప్షన్ అనేది లార్జ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లో ఎక్కువగా సింగిల్ సైకిల్ లో ఉంటుందండి. సో ఎంతవరకు అంటే 0.26 LB per horsepower per hour. So that implies 0.16 kg per kilowatt hour andi. So for a large marine engines, combined cycles are more efficient but employed with the two engines. So in the power of large consumptions use చేస్తున్నాం కాబట్టి large marine power engines లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. So two stroke diesel engines with high pressure force induction, particularly turbochargers, making a large percentage of a very largest diesel engines. సో టూ స్ట్రోక్ ఇంజన్స్ లో వచ్చేటప్పటికి ప్రెషర్ ఫోర్స్డ్ ఇండక్షన్స్ లో టర్బో చార్జింగ్ ని యూజ్ చేసుకొని లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది వస్తుందండి డీజిల్ ఇంజన్స్ లో. సో మనకి స్ట్రోక్స్ ని బేస్ చేసుకొని ఆల్రెడీ మనకి 2 టైప్స్ అనుకున్నాం కదండి. సో 4 స్ట్రోక్ అండ్ 2 స్ట్రోక్. సో 4 స్ట్రోక్ వర్కింగ్ ఆఫ్ 4 స్ట్రోక్ ఐసీ ఇంజన్ డీజిల్ ఇంజన్స్ అండి. దే ఆర్ 4 స్ట్రోక్స్ అండి. సో నేమ్ లోనే రిప్రజెంట్ చేసాం. సో 4 స్ట్రోక్స్, 2 రెవల్యూషన్స్, 1 పవర్ స్ట్రోక్ అనేది ఉంటుందండి. సో ఫస్ట్ స్ట్రోక్ ఈస్ సక్షన్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ ఈస్ కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్ ఈస్ పవర్ స్ట్రోక్ అండ్ ఫోర్త్ స్ట్రోక్ ఈస్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్. సో దే ఆర్ 4 స్ట్రోక్స్ అండి. సో దాంట్లో ఫస్ట్ వన్ అండి సక్షన్ స్ట్రోక్. సో సక్షన్ స్ట్రోక్ లో వచ్చేటప్పటికి ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుందండి, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ పిస్టన్ అనేది మనకి సక్షన్ స్ట్రోక్ లో టీడీసీ దగ్గర నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. అంటే డౌన్వర్డ్ వర్టికల్ సిలిండర్ కన్సిడర్ చేసుకుంటే డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది. సో అండ్ క్రాంక్ షాఫ్ట్ revolves half of the revolutions. Cranking during the first cycle, due to the pressure difference of air enters through the air filters. సో మనకి సక్షన్ స్ట్రోక్ లో వచ్చేటప్పటికి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్స్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజెస్ అండి. పిస్టన్ వచ్చేటప్పటికి టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. సో ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఎయిర్ ఫిల్టర్స్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ స్ట్రోక్ ఈస్ కంప్రెషన్ స్ట్రోక్ అండి. సో కంప్రెషన్ స్ట్రోక్ లో వచ్చేటప్పటికి బోత్ ద ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ అనేవి రెండు క్లోజ్ అవుతుందండి. సో బోత్ ద ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ రెండు వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతుంది. సో పిస్టన్ వచ్చేటప్పటికి బీడీసీ టు టీడీసీ అనేది మూవ్ అవుతుందండి. నెక్స్ట్ క్రాంకింగ్ రిక్వైరింగ్ ఫస్ట్, ఇక్కడ క్రాంకింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ సైకిల్ అనేది రిక్వైర్ అవుతుందండి. నెక్స్ట్ ఎయిర్ విల్ బి కంప్రెసర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:20 రేషియో తోటి ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుందండి బీడీసీ టు టీడీసీకి మూవ్ అయ్యేటప్పుడు. సో డీజిల్ ఆయిల్ అనేది మనకి సిలిండర్ లోపల ఇంజెక్ట్ చేసుకొని ఆటో ఇగ్నిషన్స్ అనేవి ఇంజన్ లోపల జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్ స్ట్రోక్. సో ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ లో వచ్చేటప్పటికి పిస్టన్ అగైన్ మనకి టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుందండి. సో మనకి ఇన్లెట్ అండ్ ఇక్కడ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ లో ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ రెండు మనకి క్లోజ్ అయి ఉంటుంది. సో సారీ అమ్మా, ఎగ్జాస్ట్ వాల్వ్ స్ట్రోక్ లో వచ్చేటప్పటికి ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. బర్న్ గ్యాసెస్ అనేవి మనకి జనరల్ గా
ఫోర్స్ ఆఫ్ ద పిస్టన్ ని యూజ్ చేసుకొని ఇంజెక్షన్ ఫ్యూయల్ అనేది మనకి కంప్లీట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ లో వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, ఇన్లెట్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుందండి. పిస్టన్ అనేది అగైన్ బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అవుతుందండి. సో క్రాంక్ షాఫ్ట్ అనేది హాఫ్ ఆఫ్ ద రెవల్యూషన్ కంప్లీట్ అవుతుంది. సో దీనివల్ల కంప్లీట్ గా 2 రెవల్యూషన్స్ అనేవి కంప్లీట్ అవుతుందని. ఎనర్జీ ఆఫ్ ద స్ట్రోక్ అనేది ఫ్లై వీల్ ని యూజ్ చేసుకొని మనకి జనరేట్ అవుతుందండి. సో బర్న్ గ్యాసెస్ ఏమన్నా ఉంటే అవుట్లెట్ ఆఫ్ ద పోర్ట్ ని యూజ్ చేసుకొని గ్యాసెస్ అనేది బయటికి వెళ్తాయండి. సో మనకి ఇక్కడ చూస్తే పవర్ స్ట్రోక్ అనేది మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ లో అనేది జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ 4 స్ట్రోక్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 2 స్ట్రోక్ ఐసీ ఇంజన్స్ అండి. సో మనకి స్ట్రోక్స్ ని బేస్ చేసుకొని 2 రెవల్యూషన్స్ అండ్ 2 స్ట్రోక్ లో వచ్చేటప్పటికి 1 రెవల్యూషన్స్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఫ్యూయల్ అనేది కంప్రెస్ అవుతుందండి ఇగ్నిషన్ వచ్చినప్పుడు. ఇక్కడ పోర్ట్స్ అనేవి యూజ్ చేస్తాము, ట్రాన్స్పోర్ట్ పోర్ట్ అనేది కవర్ అవుతుంది. సో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్చర్ అనేది క్రాంక్ రేస్ లోకి ఈ డైరెక్షన్ నుంచి వెళ్తుందండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అప్వర్డ్ స్ట్రోక్స్ లో ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, సో మనకి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయిన తర్వాత మూవ్ అయిన తర్వాత బర్నింగ్ ఆఫ్ ద ఫ్యూయల్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుందండి. సో అగైన్ మనకి డౌన్వర్డ్ స్ట్రోక్ లో అంటే టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయ్యేటప్పుడు ట్రాన్స్పోర్ట్ పోర్ట్ అనేది అన్కవర్డ్ అవుతుందండి ఫ్యూయల్ మిక్చర్ ఎంటర్ అవడానికి. సో ఇన్లెట్ పోర్ట్ కూడా మనకి వాల్వ్ ని యూజ్ చేసుకొని ఫోర్స్ ద్వారా క్లోజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి అప్వర్డ్ స్ట్రోక్ లో కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో బర్న్ గ్యాసెస్ ఏమన్నా ఉంటే మనకి ఏమవుతుంది అంటే ఈ డైరెక్షన్ నుంచి అంటే ఎగ్జాస్ట్ పోర్ట్ నుంచి మనకి అవుట్వర్డ్ డైరెక్షన్స్ అనేవి జరుగుతాయండి. సో డీజిల్ ఇంజిన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇంటేక్ బ్లోయర్ అనేది ఎయిర్ ఆఫ్ ద సిలిండర్ అనేది జరుగుతుందండి. కంప్రెసర్ స్వీజింగ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద స్మాల్ అమౌంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇగ్నిషన్స్ అండి. అదే 4 స్ట్రోక్ డీజిల్ ఇంజన్స్ కన్సిడర్ చేసుకుంటే హీట్ అనేది కంప్రెస్ అయ్యి మిక్చర్ ఆఫ్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ నుంచి ఇగ్నైట్ అవుతుంది. సో నో స్పార్క్ ప్లగ్ అనేది అవసరం లేదండి. పవర్ అనేది ఫోర్సింగ్ ఆఫ్ ద పిస్టన్ డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో ఉన్నప్పుడు పవర్ అనేది జనరేట్ అవుతుందండి. సో ఎగ్జాస్ట్ స్ట్రోక్ లో వచ్చేటప్పటికి బర్న్ గ్యాసెస్ ఏమైనా ఉంటే బర్న్ గ్యాసెస్ అనేది రిమూవ్ అవుతుందండి. సో ఇవన్నీ వచ్చేటప్పటికి కంప్రెషన్, ఇగ్నిషన్, పవర్, ఎగ్జాస్ట్ వచ్చేటప్పటికి 2 స్ట్రోక్స్ లో అనేవి జరుగుతుందండి. సో హోల్ ప్రాసెస్ అనేది 1 సైకిల్ లో అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ 2 స్ట్రోక్ డీజిల్ ఇంజన్స్ వచ్చేటప్పటికి అగైన్ సేమ్ ప్రాసెస్, కంప్రెసర్ స్క్వీజింగ్స్ అనేవి స్మాల్ వాల్యూమ్స్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కావెంజరింగ్ అండి. సో 2 స్ట్రోక్ డీజిల్ ఇంజన్స్ లో మనకి స్కావెంజరింగ్ అనేది ఉంటుందండి. వాట్ ఈస్ మెన్ బై స్కావెంజరింగ్? ఇన్ 2 స్ట్రోక్ సైకిల్ ఇంజన్స్ సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ అనేవి మనకి ఎలిమినేట్ అవుతాయండి. సో బర్న్ గ్యాసెస్ ఏమన్నా ఉంటే ఫోర్సెస్ వల్ల ఎగ్జాస్ట్ పోర్ట్ నుంచి ఫ్రెష్ చార్జ్ ఆఫ్ ఫ్యూయల్ అనేది సిలిండర్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద వర్కింగ్ స్ట్రోక్ త్రూ ద ఇన్లెట్ పోర్ట్ నుంచి అండి. సో ఈ ప్రాసెస్ ని మనం స్కావెంజరింగ్ అంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ 2 స్ట్రోక్ అండి. హై ఇంజిన్ స్పీడ్స్ ఆఫ్ అబౌట్ 3000 RPM అండి. లైటర్ ఇన్ వెయిట్ బికాస్ ఆఫ్ మాక్సిమం ప్రెషర్ అండ్ టెంపరేచర్ రేషియోస్. సో 2 స్ట్రోక్ ఇంజన్స్ అనేవి వెయిట్ అనేది చాలా లెస్ గా ఉండడం వల్ల మనకి మాక్సిమం ప్రెషర్ టెంపరేచర్ రేషియోస్ అనేది ఉంటుందండి. ఇనీషియల్ కాస్ట్ వచ్చేటప్పటికి చాలా లెస్ గా ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా లెస్ గా ఉంటుందండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి హై కంప్రెషన్ రేషియో రేంజింగ్ ఫ్రమ్ 15 to 17 అండి. థర్మల్ ఎఫిషియన్సీ కూడా చాలా హైగా ఉంటుందండి డ్యూ టు హై కంప్రెషన్ రేషియో. రన్నింగ్ కాస్ట్ హైయర్ బికాస్ ఆఫ్ ద పెట్రోల్ కాస్ట్ అనేది చాలా కాస్ట్ గా ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కంపారిజన్ ఆఫ్ 4 స్ట్రోక్ అండ్ 2 స్ట్రోక్ ఇంజన్స్ అండి. సో 4 స్ట్రోక్ ఇంజన్స్ లో 2 రెవల్యూషన్స్ ఉంటాయి, 2 స్ట్రోక్ లో 1 రెవల్యూషన్ ఉంటుందండి. 1 పవర్ స్ట్రోక్ ఇన్ ఎవ్రీ 2 రెవల్యూషన్స్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ అండి. సో 2 స్ట్రోక్ లో వచ్చేటప్పటికి 1 స్ట్రోక్ ఇన్ 1 రెవల్యూషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ అండి. సో 4 స్ట్రోక్ లో హైయర్ ఫ్లై వీల్ అనేది కావాలండి డ్యూ టు నాన్ యూనిఫామ్ టర్నింగ్ మూమెంట్స్ అండి. సో 2 స్ట్రోక్ లో వచ్చేటప్పటికి లైటర్ ఫ్లై వీల్ అనేది నాన్ యూనిఫామ్ టర్నింగ్ మూమెంట్ లో కావాలండి. సో 4 స్ట్రోక్ వచ్చేటప్పటికి పవర్ ప్రొడ్యూసర్ చాలా లెస్ గా ఉంటుంది. 2 స్ట్రోక్ లో థియరిటికల్ పవర్ అనేది ట్వైస్ దాన్ ద 4 స్ట్రోక్ ఫర్ ద సేమ్ సైజ్ అండి. సో 4 స్ట్రోక్ ఇంజన్ వచ్చేటప్పటికి హెవీ అండ్ బల్కీ అండి. వెయిట్ 2 స్ట్రోక్ వచ్చేటప్పటికి లైట్ అండ్ కాంపాక్ట్ అండి. సో 4 స్ట్రోక్ ఇంజన్ వచ్చేటప్పటికి లెస్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్ అనేది కావాలండి. 2 స్ట్రోక్స్ వచ్చేటప్పటికి గ్రేటర్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్ అనేది రిక్వైర్ అవుతుందండి. సో 4 స్ట్రోక్ వచ్చేటప్పటికి లెస్సర్ రేట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ అండి. 2 స్ట్రోక్స్ లో వచ్చేటప్పటికి హైయర్ రేట్ ఆఫ్ వేర్ అండ్ టేర్.
సో 4 స్ట్రోక్ వచ్చేటప్పటికి కంటైన్స్ వాల్వ్స్ అండ్ వాల్వ్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. 2 స్ట్రోక్స్ లో వచ్చేటప్పటికి పోర్ట్ మెకానిజమ్స్ అనేవి యూజ్ చేస్తామండి. 4 స్ట్రోక్ లో వచ్చేటప్పటికి ఇనీషియల్ కాస్ట్ చాలా హైగా ఉంటుంది. 2 స్ట్రోక్ లో వచ్చేటప్పటికి ఇనీషియల్ కాస్ట్ అనేది చాలా లెస్ గా ఉంటుందండి. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఈజ్ మోర్ డ్యూ టు గ్రేటర్ టైమ్ ఆఫ్ ఇండక్షన్ అండి. ఇక్కడ వాల్యూమ్ 2 స్ట్రోక్ వచ్చేటప్పటికి వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది చాలా లెస్ గా ఉంటుందండి, లెస్సర్ టైమ్ ఆఫ్ ఇండక్షన్ ని బేస్ చేసుకొని. సో థర్మల్ ఎఫిషియన్సీ ఈజ్ హై అండ్ ఆల్సో పార్ట్ లోడ్ ఎఫిషియన్సీ ఈజ్ బెటర్. సో 2 స్ట్రోక్ లో వచ్చేటప్పటికి థర్మల్ ఎఫిషియన్సీ చాలా లోగా ఉంటుందండి, పార్ట్ లోడ్ ఎఫిషియన్సీ కూడా చాలా లెస్ గా ఉంటుందండి. సో 4 స్ట్రోక్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లో కాస్ట్ కాంపాక్ట్నెస్ అనేది ఎక్కువగా యూస్ అవుతుందండి. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 4 స్ట్రోక్స్ వచ్చేటప్పటికి కార్స్, బస్సెస్, ట్రక్స్, ట్రాక్టర్స్ లో యూస్ చేస్తాము. 2 స్ట్రోక్ వచ్చేటప్పటికి లాన్ మూవర్స్, రూటర్స్, మోటార్ సైకిల్స్ లో ఎక్కువగా యూస్ చేస్తామండి.